హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సిరీతోస్. ఈ వీడియోలో అయితే మీకు సలార్ మూవీ స్టోరీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దానికంటే ముందు నేనైతే మిమ్మల్ని ఒకటి చెప్పబోతున్నాను. అదేంటంటే ఈ స్టోరీని నేను రిలీజ్ అయిన ట్రైలర్ గురించి, ఇంకా కొన్ని క్లిప్స్ గురించి, ఇంకా లీక్ అయిన స్టోరీ నుంచి, కొన్ని కంటెంట్, కొన్ని క్లిప్స్ నుంచి అయితే చెప్తున్నాను. ఇదైతే 100% ఉండదు, ఒక 60 to 40% అయితే స్టోరీ ఇలాగే ఉంటుంది పక్కా. అదైతే స్టోరీ ఏంటంటే, ఎన్నో ఏళ్ల క్రితం బందిపోతులు కాన్సార్ అనే ప్రాంతాన్ని వాళ్ళ అడ్డాగా చేసుకొని అక్కడే బతుకుతూ ఆ ప్రాంతాన్ని ఏలుతూ ఉంటారు. అలా ఏలుతూ అది రాజ్ మన్నార్ చేతికి వస్తుంది. రాజ్ మన్నార్ కోరిక ఏంటంటే అది వరదరాజ్ మన్నార్కి రావాలని, అతని తర్వాత దొరవ్వాలని. కానీ ఇక్కడ కూడా కుర్చీ కోసం కుతంత్రాలు పన్నడానికి చాలామంది ఉంటారు, ముగ్గురు. వాళ్ళకి ఆ కుర్చీ కావాలి, దానికోసం చాలామంది ఫైట్ చేస్తూ ఉంటారు. దీనికంటే ముందు మీకు వరదరాజ్ మన్నార్ చిన్నతనం చెప్తున్నాను. ప్రభాస్ దేవా అతని పేరు. అతను ఇంకా వరదరాజ్ మన్నార్ మంచి స్నేహితులు, ఎంతో మంచి స్నేహితులు. వాళ్ళ అమ్మగారితో ఉండి ఎన్నో మంచి స్నేహితులు. కానీ కొన్ని సమస్యలు, అంటే ఎలాంటి వాళ్ళంటే, మన దేవ పేదవాడు, కానీ వరదరాజ్ మన్నార్ రాజు కుటుంబీకులు. అదే అందుకనే మన వరదరాజ్ మన్నార్ వాళ్ళు పై వాళ్ళు, అంటే లైక్ జగపతి బాబు, రాజ్ మన్నార్ గారు, ఇలాంటి వాళ్ళ మనుషులు ఎవరైనా కావచ్చు, దేవాని మన వరదరాజ్ మన్నార్ నుంచి దూరం చేసి ఉండొచ్చు. వరదరాజ్ మన్నార్కి మాత్రం దేవా అంటే ఇష్టం ఉండొచ్చు. దూరమైన వాళ్ళు. ఇప్పుడు మనం బ్యాక్ స్టోరీ, అంటే నాకు నుంచి నేను చెప్తున్న దానికి వచ్చేస్తే, అలా కుతంత్రాలు పడిన తర్వాత రాజ్ మన్నార్ ఏదో పని మీద బయటికి వెళ్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత దొరగా మన వరదరాజ్ మన్నార్ని చేద్దాం అనుకుంటాడు. కానీ అక్కడున్న వాళ్ళు రాజ్ మన్నార్ వచ్చే లోపలే మన వరదరాజ్ మన్నార్ని చంపేస్తే వరదరాజ్ దొరవ్వలేడు కదా అని అనుకుంటారు. అలా ఆ ముగ్గురు చాలామందిని తీసుకొస్తారు. లైక్ రష్యన్స్, సెబేరియన్స్, బందిపోట్లు చాలామంది వస్తుంటారు. మన వరదరాజ్ మన్నార్ తమ్ముడు ఏమంటాడంటే, అన్న మన వాళ్ళు అలాంటి వాళ్ళు తెస్తున్నారు, ఇలాంటి వాళ్ళు తెస్తున్నారు, మనం ఎవరిని తెస్తున్నాం అని అడగగానే మన దేవ అయితే మన సెలార్ అయితే తీసుకొని వస్తాడు. దేవా సెలార్ కాడికి వెళ్ళి నాతో రా అంటాడు. వచ్చేస్తాడు మన సెలార్. అక్కడి నుంచి మామూలుగా ఉండదు సినిమా, అంత ఫైట్లు మామూలుగా ఉండవు. సెలార్ మన వరదరాజ్ మన్నార్ని ఎవరైతే చంపడానికి వస్తారో వాళ్ళకైతే దగ్గరగా ఉండి మొత్తం సపోర్ట్ ఇస్తూ ఉంటాడు. సెలార్ పార్ట్ 1 స్టోరీ. క్లైమాక్స్లో ఇంకో ట్విస్ట్ ఉంటుంది. ఈ స్టోరీ ఏంటంటే, బెస్ట్ ఫ్రెండ్స్ ఎందుకు మొత్తం శత్రువులు అయిపోతున్నారు అనేది స్టోరీ అని ప్రశాంత్ నీల్ గారు చెప్పారు. ఆ స్టోరీ ప్రకారం అయితే క్లైమాక్స్లో ఒక ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే, సెలార్ ఫాదర్ ఉన్నారు ఎన్నో ఏళ్ళ క్రితం, రాజ్ మన్నార్ అంటే జగపతి బాబు గారికి వర్సెస్ మన దేవా వాళ్ళ ఫాదర్ సెలార్ వర్సెస్ రాజ్ మన్నార్. మన సెలార్ ఎలాంటి వాడు అంటే మంచి తరపు నుంచి ఫైట్ చేసేవాడు. మన రాజ్ మన్నార్ బందిపోట్ల కుటుంబం నుంచి వచ్చారు, అంటే చెడ్డవాడు. సెలార్ పార్ట్ 2లో అయితే ఈ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అప్పుడు నాకు తెలిసి మన దేవా వాళ్ళ ఫాదర్ సెలార్ అయితే చనిపోయి ఉంటాడు నాకు తెలిసి. వాళ్ళ అమ్మ అంటే హీరో వాళ్ళ దేవా వాళ్ళ మదర్కి ఇదంతా తెలుసు. తర్వాత వరదరాజ్ మన్నార్ని చూసినంతసేపు అతని ఫాదర్ ఎవరో వాళ్ళ అమ్మకి తెలీదు. కానీ ఏదో ఒక రోజు మళ్ళీ రాజ్ మన్నార్ తిరిగి వచ్చిన తర్వాత అది వాళ్ళ అమ్మకి తెలుస్తుంది. అప్పుడు వాళ్ళమ్మ గతం చెప్తుంది. ఆ గతం వినిన తర్వాత మన దేవ మొత్తం అర్థమయ్యి వరదరాజ్ మన్నార్కి ఆపోజిట్ వెళ్తాడు. అప్పుడు అర్థమవుతుంది వరదరాజ్ మన్నార్ చెడ్డవాడని. మన దేవాకి స్నేహం కనబడుతుంది. కానీ అక్కడ అతను చేసేది మంచిగా చెడా అని గమనించలేదు మన దేవ. కానీ ఇప్పుడైతే అతనికి అర్థమైంది వాళ్ళ అమ్మ చెప్పిన తర్వాత వాళ్ళ ఫాదర్ ఎవరు, ఎలా చనిపోయాడు అనేది. సెలార్ పార్ట్ 2లో వాళ్ళు ఎలా వాళ్ళ రాజ్ మన్నార్ని ఇంకా వరదరాజ్ మన్నార్ని అంతం చేస్తాడనేది సెలార్ పార్ట్ 2 ఉండవచ్చు. ఇదైతే సెలార్ పార్ట్ 1 స్టోరీ. ఇంకా సెలార్ పార్ట్ 2 బేస్ లైన్ స్టోరీ. సెలార్ పార్ట్ 2 నాకు తెలిసి ప్రభాస్ అంటే దేవా అతని ఫాదర్ చావుకి ఎలా పగ తీర్చుకున్నాడు అనే ఉంటుంది. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్